2024 నుండి 2032 వరకు మేషరాశి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు. వీరి పూర్తి జీవితం ఈ విధంగానే ఉండబోతూ ఉంది. వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది? 2024 నుండి 2032 వరకు కూడా మేషరాశి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి? వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో వచ్చే అరుదైన మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగే కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ణాతులుగా మనం చెప్పవచ్చు. ఈ రాశివారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల కారణంగా ఇబ్బందికి గురి అవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానము మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో వీరు రాణిస్తారు. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే శాస్త్ర నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అంటే 2024 నుండి 2032వ సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి మధ్యకాలం ఏదైతే ఉందో ఆ కాలంలో మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు అసలు మనోధైర్యాన్ని కోల్పోకండి. మధ్యమ ఫలితాలు ఉన్నాయి. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన అసలు మానవద్దు. మనోబలంతో పనిచేసి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను కూడా అందుకుంటారు. తొందరపాటు వద్దు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. కొన్ని కీలకమైన పనులలో పురోగతి కూడా ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపజేసేలాగా ఉంటాయి. ఎవరితోనూ కూడా అనవసర ప్రసంగాలు చేయవద్దు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. ఇష్ట దైవస్థితి మీకు శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితేనే కనిపించడం లేదు. ఈ మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఈ సమయంలో కనిపిస్తుందండి. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలలో కూడా చాలా మంచి పరిణామాలు అనేవి ఉంటాయి. ఆరోగ్య విషయంగా అనవసర అనుమానాలు వస్తూ ఉంటాయి. మీకు ఈ సంవత్సరం గ్రహచారం ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు అయితే ఉండవు. పాత సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. కళ్ళ నరాలు సమస్యలు ఉన్నవారికి కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు కాలం బాగా యోగంగా ఉంది. వృత్తిరీత్యా అభివృద్ధి ఉంటుంది. కుటుంబ విషయంగా కూడా గొప్ప కాలక్షేపం చేయగలుగుతారు. ప్రతి విషయం కూడా లాభదాయకమే అవుతుంది. గర్భిణీల స్త్రీల విషయమై సుఖ ప్రసవానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే రాహు కారణంగా మధ్య చికాకులు అనేవి వీరికి తప్పకపోవచ్చు. అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆర్థిక విసులుబాటు బాగున్నా మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగులకు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి. భరణి నక్షత్రం వారికి రాహు ప్రభావం ఎక్కువ. కుజుడు కూడా అధిక ప్రభావం చూపుతాడు. ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవాలి. మీ యొక్క ప్రవర్తన ఇతరుల ప్రవర్తన మీకు నచ్చక చికాకులు పొందుతారు. కృత్తిక నక్షత్రం 1వ పాదం వారికి అద్భుతమైనటువంటి కాలం. ఊహకు అందని అవకాశాలు వస్తూ ఉంటాయి. శుభపుణ్య కార్యాల నిమిత్తం ప్రయాణాలు, ధన వ్యయం సూచితం. ఈ రాశివారు రాహు సంచారం అనుకూలంగా లేని కారణంగా దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయండి. శ్రీ మాత్రే నమః అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. రాహు శాంతికి జప దానాలు చేయించడం శ్రేయస్కరం.
చూసారు కదండి మేషరాశి వారి గురించి ఏ విధంగా ఉండబోతోంది. వీరి జీవితం గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇంకా వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వము కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. మేషరాశి వారు లక్ష్య సాధన దిశలో ఎంతటి త్యాగముకైనా సరే వెనుకంజ అయితే వేయరు. ఈ రాశివారు జన్మత నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశివారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలరు. వీరికున్న ప్రజ్ఞా పాఠవం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అరుదైన సందర్భాల్లో దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశికి చెందినటువంటి వారు క్రీడలందు కూడా రాణిస్తారు. వీరికి చక్కటి దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటుంది. ఈ మేషరాశికి చెందిన వారికి ఈ సమయంలో తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరము. ఆ విధంగా కాకుండా ఆవేశంతో తీసుకునేటటువంటి నిర్ణయం వలన జీవితాంతము కూడా బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. మేషరాశివారు కార్యవాదులు. తీరికగా ఆలోచించడం అనేది వీరికి అసలు పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టనిది వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ కూడా అధికంగా కనిపిస్తుంది. కాబట్టి వీరి క్రింద పనిచేయవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు. కానీ వీరిపైన అభిమానం అయితే మాత్రము ఉండదండి. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు. కాబట్టి వృద్ధాప్యంలో వీరి యొక్క సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు. చూసారు కదండి మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది. వీరి గుణగణాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఆడంబరం లేని పూజలు, గుప్త దానాలు, మనోధైర్యం వీరికి మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహ ద్వారాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమిస్తారు. గురువారం చేసే విష్ణు పూజ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు, అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పిస్తే మంచిది. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. చూసారు కదా, ఈ మేషరాశి వారి జీవితం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.